హలో అండి. ఈరోజు నేను చేసే రెసిపీ లైక్ చేయని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు, అంత బాగుంటుంది కాంబినేషను. ఈ రెసిపీ వచ్చేసి ఎగ్ డ్రై ప్రాన్స్ కర్రీ అండి. అదే కోడిగుడ్లు ఎండి రొయ్యలు పులుసు అంటారు కదా, అదనమాట. 90s కిడ్స్కి అయితే ఇది సూపర్గా నచ్చుతుంది నాకు తెలిసి. ఈ జనరేషన్ వాళ్ళకైతే ఎవరికి నచ్చదు, అది ఎవరు తినరు కూడా. మా పిల్లలే తినరు అసలు. ప్రాసెస్ ఎంతో చూద్దాము. ఫస్ట్ హాట్ వాటర్ బాయిల్ చేసి పక్కన పెట్టుకుని అందులో ఎండు రొయ్యలు, నా దగ్గర ఎండు చేపలు కూడా ఉన్నాయి, అవి 4 ఉంటే 4 పీసెస్ కూడా అందులో వేసాను. అవి హాట్ వాటర్లో వేయడం వల్ల ఏంటంటే కొంచెం మెత్తగా అయ్యి క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అవి అట్లా పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకోవాలి. ఒక వెల్లుల్లి రబ్బ కొట్టుకుని వేసుకోవాలి. నేను ప్రతి కర్రీలో మెయిన్ వెల్లుల్లిపాయ కంపల్సరీ వేస్తానండి, మంచిది హెల్త్కి కూడా. ఒక వెల్లుల్లిపాయ వేసి నెక్స్ట్ దాంట్లో కొంచెం జీలకర్ర వేసి అది ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. అందులో అట్లానే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. మొత్తం మంచిగా ఫ్రై అవనివ్వాలి ఆనియన్స్. మనకి ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం పసుపు చెప్పాను కదా, పసుపు వేసుకోండి. కరివేపాకు కూడా వేసేసుకుని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఆ ఫ్రై అవుతుండగా ఫస్ట్ మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ఫ్రాన్స్ అండ్ ఫిషెస్ పీసెస్ కూడా ఆనియన్స్లో వేసేసుకోవాలి. అటు ఇటు స్ప్రెడ్ చేసుకుని ఆయిల్కి కొంచెం పట్టేటట్టు ఫ్రై చేసుకోవాలన్నమాట. అది ఫ్రై అవుతుండగా మనం కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ కొంచెం చూస్ చేసుకోవాలి, ఎందుకంటే వీటిల్లో కొంచెం ఆల్రెడీ సాల్ట్ యాడ్ అయి ఉంటుంది. ఎండి చేపల్లో అట్లా సాల్ట్ ఉంటుంది కదా, కొంచెం చూసి తక్కువ వేసుకోవాలి. ఆయిల్లో మంచిగా అది కూడా వేగనివ్వాలి. ఒక 5 మినిట్స్ అది వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం యాడ్ చేసుకున్నానండి నేను, కొంచెం సరిపోతుంది. కొంచెం యాడ్ చేసుకుని అది కూడా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర ఉంటుంది కదా, అది కొంచెం వేసేసుకోండి. ఆ పచ్చిదనం పోయి మంచిగా ఫ్రై అవుతుంది. అది కూడా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి చిల్లీ పౌడర్, కర్రీకి తగ్గ పౌడర్ మీరు అందులో వేసేసుకోండి. ఇందులో కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది అన్నమాట. కారం అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి, బాగుంటుంది. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. ఫస్ట్ వాటర్ పోసుకుని జస్ట్ ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత కర్రీకి తగ్గ వాటర్ పోసుకోవాలి. నేను కొంచెం ఫస్ట్ ఒక సింగిల్ కప్పుడు పోసి అది కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ కర్రీకి ఎంత పడాల్సి వస్తుందో అంత వేసాను. చింతపండు కూడా బాగుండిద్దండి. కొందరికి చింతపండు అవాయిడ్ చేయాలంటే కర్రీ ఇక్కడితో ఆపేసేయాలి, అంటే చింతపండు యాడ్ చేయకుండా ఈ ఉప్పు కారం వేసుకుని ఇక్కడ వరకు ఆపేస్తే అది ఇగురులాగా అవుతుంది. ఎగ్ కావాలంటే ముందే యాడ్ చేసేసుకోవచ్చు. ఒకవేళ పులుసు వేయాలంటే కనుక మనకి ఎగ్ వేసి లాస్ట్లో కొంచెం చింతపండు పులుసు వేసుకుంటే అది పులుసు అవుతుంది. చింతపండు అవాయిడ్ చేస్తే కనుక ఇక్కడతో కర్రీ ఇగురు అవుతుంది అనమాట. ఇక్కడ వరకు అయితే ప్రాసెస్ సేమ్. చింతపండు అవాయిడ్ చేస్తే ఇగురు చేసుకోండి, చింతపండు కావాలంటే అది యాడ్ చేసుకుంటే పులుసు సరిపోయిద్ది. ఎగ్స్కి ఫస్ట్ మనం చిన్న నాట్లు పెట్టుకోవాలి, ఉప్పు కారం అదంతా దిగడానికి. లాస్ట్లో కొంచెం చింతపండు రసం అనమాట. నేనైతే పులుసే పెడుతున్నాను, ఎందుకంటే ఈ కాంబినేషన్కి పులుసే బాగుంటుంది. వాటర్ మనం వేసుకున్నాక ఒక 5-10 మినిట్స్ మగ్గబెట్టుకోవాలి, సరిపోతుంది.